ఈ సృష్టిలో తీయనిది, కలకాలం నిలిచేది స్నేహం ఒక్కటే. స్నేహం ఎలా మొదలవుతుందో, ఏ పరిస్థితులు, ప్రభావాలు అందుకు ప్రేరేపిస్తాయో చెప్పలేం. నిజమైన స్నేహానికి వెలకట్టలేం. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా విభిన్న రకాల బహుమతులు మార్కెట్లో కొలువుదీరాయి. ఫ్రెండ్షిప్ బ్యాండ్లు, ముచ్చటైన కానుకలతో తమ మిత్రుల్ని ఆనందోత్సాహాల్లో ముంచేందుకు యువత ఆసక్తి చూపుతోంది. స్నేహం మనిషి జీవితానికి ఓ పరిపూర్ణ అర్థాన్ని చేకూర్చే దివ్య ఔషధం. మన ఆశయాలకు మార్గదర్శకాల్ని ఏర్పరచుకోవటంలో స్నేహితుని పాత్ర ఎనలేనిది. బాల్య స్నేహితుడైనా, ఇటీవలే పరిచయమైన కొత్త స్నేహితుడైనా అతని పాత్ర ఎంతో విశిష్టమైనది. అలాంటి స్నేహితుణ్ణి ప్రస్తుతిస్తూ జరుపుకునే అరుదైన పండుగ స్నేహితుల దినోత్సవం. పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రతి ఏటా స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. స్నేహం అవసరాలు తీర్చే వస్తువు కాదు, సంతోషాలు, ఆనందానుభూతులు పంచే కమ్మని బంధం. సాధారణంగా ఒక మనిషి రక్త సంబంధికుల్ని, బంధువుల్ని ఎంపిక చేసుకునే అవకాశముండదు. కాని మంచి స్నేహితుల్ని మాత్రం ఎంపిక చేసుకోవచ్చు. అందుకే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటాడో కవి. పురాణాల నుంచి నేటి ఆధునిక యుగం వరకు స్నేహితుల మధ్య అనురాగం, మైత్రిబంధం ఔన్నత్యం మరింతగా ఇనుమడిస్తోంది. ఫ్రెండ్షిప్ డే అంటే మాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే ఏదో ఒకటి తీసుకోవడం కానీ జరుపుకుంటాం. మనం ఎప్పుడైతే బాధల్లో ఉన్నామో దాన్ని ఆటోమేటిక్గా మనకు ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తుంటారు అన్నమాట. చిన్న గిఫ్ట్ కొనడానికి వచ్చాను మా ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ని కలుసుకోవడానికి ఇది చాలా మంచి అవకాశం అండి. ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుండడం వల్ల మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నా కూడా ఒక దగ్గర గ్రూప్గా అయ్యి తన రిలేషన్షిప్స్ పంచుకుంటూ, షేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా గడుపుతున్నాను. నాకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై ఫ్రెండ్స్. స్నేహితుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు, ముఖ్యంగా యువత ముఖాల్లో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది. ఆప్తమిత్రులకు మంచి కానుకలు సమర్పించి వారి మనసు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకనుగుణంగా జంట నగరాల్లోని పలు దుకాణాల్లో విభిన్న రకాల గ్రీటింగ్ కార్డులు, కానుకలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మనస్సును హత్తుకునే సందేశాలతో కూడిన గ్రీటింగ్ కార్డులు కొనుగోలు చేసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. వీటితో పాటు ఉంగరాలు, బొమ్మలు, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు, కప్పులు విభిన్న రకాల్లో కొలువుదీరాయి. మనకు సరైన గైడెన్స్ కానీ, సరైన కెరియర్ని ఎంచుకోవడానికి ఫ్రెండ్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో పాజిటివ్ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్ అంటే ఒక ఫ్రెండ్ని కానీ ఇట్లా నా ఏజ్ వాళ్ళు ఉండాలని కానీ, నా ఏజ్ వాళ్ళు ఉండకూడదని కాదు. నాకంటే 30 ఏళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు, నాకంటే 10 ఏళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, ఎవరితో అన్నా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. మా అక్క నా బెస్ట్ ఫ్రెండ్. అంటే కొట్టుకోము, తిట్టుకోము, గొడవలు ఉండవని కాదు, గొడవలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ అది స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ అయితే ఒక 2 సెకండ్లు పడుతుంది మళ్ళీ కలిసిపోవడానికి. సో ఫ్రెండ్షిప్ అనేది ఎంత స్వచ్ఛంగా ఉన్నదని ఇంపార్టెంట్. మనకు అమ్మ అనేది చాలా అమ్మ అదృష్టం, నాన్న మనకు ఆదర్శం, అన్న మనకు ఆప్యాయతను పంచుతాడు. అలాగే స్నేహితుడు అనేవాడు మనకు అమృతం లాంటి వాడు అనమాట. ఈ అమృతాన్ని మనం ఎంత తీసుకుంటే అంత మంచిది. కాబట్టి ఈ ఎటువంటి ఫ్రెండ్షిప్లో ఎటువంటి ఈగో ప్రాబ్లమ్స్ వచ్చినా అవి మన మంచి కోసం అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళకు ఫ్రెండ్షిప్ కొనసాగించాలని అందరికీ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. తరాలు మారినా, యుగాలు గడిచినా వన్నె తరగనిది స్నేహబంధం. ఎవరున్నా లేకున్నా కడవరకు తోడుండేది స్నేహితుడొక్కడే. అందుకే ఏటా ఆగస్టు మొదటి ఆదివారం రోజున స్నేహితులంతా ఒక్కటవుతున్నారు. స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.